ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈరోజు దేవుని వాక్యము, నీ రక్షణ కేడెమును నీవు నాకందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 35వ చరణం. యు మేక్ యువర్ సేవింగ్ help my shield and your right hand sustains me, your help has made me great. Psalms chapter 18 verse 35. ఈ రోజుకు గాను మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ఆదరించేవాడు, మనల్ని గెలిపించేవాడు, మన జీవితాలను కట్టేవాడు. ఆయన అద్భుతమైనటువంటి మహిమ మనల్ని నిత్యము నడిపిస్తుంది. ఈ రోజున నీ సమస్యలను చూసి నీరసించిపోయావా? నీ బాధలను చూసి భయపడుతున్నావా? నీవు ఒంటరివైపోయావు, నాకు దిక్కు లేదు అని నీవు అనుకుంటున్నావా? నేను ఏమి చేయలేను అని నువ్వు ఆలోచన చేస్తున్నావా? దేవాతి దేవుడు ఈ లేఖనముల ద్వారా నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన రక్షణ కేడెము నీకిచ్చి నిన్ను ఆదుకొనబోతున్నాడు, నిన్ను గొప్ప చేయబోతున్నాడు. పడిపోయిన ఆ గోతిలో నుండి యేసయ్య లేవనెత్తబోతున్నాడు. ఈ లేఖనమును మనం చూసినట్లయితే దావీదు ఈ విధముగా కీర్తిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. దావీదు సౌలు చేతిలో నుండి తప్పింపబడిన తరువాత, తన శత్రువులందరి నుండి విడిపింపబడిన తరువాత, దావీదును రాజుగా స్థిరపరచిన తరువాత దావీదు ఈ విధంగా కీర్తన పాడుతున్నాడు. సాధారణంగా ఒక విజయం సాధించిన వ్యక్తి ఆ విజయాన్ని పొందుకున్నాక తాను ఎలా అటువంటి ఘనతను సాధించాడు అని నెమరు వేసుకుంటారు. వారికి ఎదురైనటువంటి కష్టాలేంటి, వారికి ఎదురైన శ్రమలేంటి, సమస్యలేంటి, వాటి నుండి ఎలా తప్పించుకున్నామో, ఎలా బయటపడ్డామో, ఎవరు సహాయం చేశారు, ఎవరు చేయకుండా తృణీకరించారు అని ఇలా చాలా విధాలుగా తమ జీవితంలో జరిగినటువంటి విషయాలను నెమరు వేసుకుంటారు. పేద కుటుంబంలో నుండి గొప్ప స్థాయికి ఎదిగిన వారికి సన్మానము చేస్తుంటారు. వారిని వారి యొక్క విజయాన్ని గురించి మాట్లాడమని అడిగితే వారు ఎన్నో విషయాలు పంచుకుంటారు. తల్లిదండ్రుల కష్టమనో, భార్య సపోర్ట్ అనో, భర్త సపోర్ట్ అనో, ఇలా వారి యొక్క విజయానికి కారణమైన వారిని గురించి చెప్పడం మనం వింటూనే ఉంటాం. అదే విధంగా దావీదుకు కూడా అటువంటి స్థితి ఎదురైంది. దావీదును బహుశా కొంతమంది అడిగుండొచ్చు, ఎలా అండి మీరు ఈ స్థాయికి వచ్చారు, ఎలా ఇజ్రాయేలు రాజ్యమునకు రాజుగా మారారు అని అడిగినప్పుడు దావీదు పలుకుతున్నాడు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం, నేను గొప్పగా మారడానికి కారణం నా కష్టాలు, నన్ను వెంటాడిన దానిలో నుండి బయటపడడానికి కారణం నా అన్నలు, నా తల్లిదండ్రులు లేదా నాతో ఉన్న స్నేహితులని చెప్పలేదు. అయినా మనం లేఖనాల్లో చూడవచ్చు, దావీదును తన నాన్న కూడా గుర్తించలేదు, తన అన్నలు కూడా నమ్మలేదు, భార్య కూడా ద్వేషించింది, అసహించుకుంది. తన విజయానికి కారణం సర్వోన్నతుడైన దేవుడే అని చెప్పాడు. ఆయన తన రక్షణ కేడెము దావీదుకు ఇచ్చి ఏ సమస్య, ఎటువంటి శోధన వచ్చినా దాని నుండి తప్పించాడు. తన కుడి చెయ్యిని అందించి ఎటువంటి గుంటలో పడిపోయినా, ఎవ్వరు తమ హస్తాన్ని అందించకపోయినా దేవుడే ఆదుకున్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఈ రోజున రాజుగా ఉండడానికి కారణం నేను ఏదో గొప్పవాడినని, శక్తిమంతుడినని కాదు, నన్ను గొప్ప చేసిన దేవునిదే. ఆయన సాత్వికముతో నన్ను అభివృద్ధి పరిచాడు అని తనకు కలిగినటువంటి మహాయోగ్యతను, గొప్పతనమును దేవునికే ఆపాదించాడు. అదే విధంగా ఈరోజు మనందరికీ తెలియపరుస్తున్నాడు, మనకి కూడా ఆయన సహాయము చేయగలడు అని.
ప్రక్కింటి వారు మొబైల్ ఛార్జర్ ఇవ్వమంటేనే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ మన దేవుడు ఆయన కేడెమును మనకందించి రక్షణ పొందుకునేలా చేశాడు. పడిపోతే చూసి నవ్వుతున్న వారు అనేకులు మన మధ్య ఉన్నారు. లేవనెత్తాలని కూడా వారు ఆలోచించడం లేదు. కానీ మన యేసయ్య ఆయన కుడి చేతిని మనకందించి మనల్ని ఆ బాధలు, ఆ కష్టాలు, అనారోగ్య పరిస్థితులు, అప్పుల నుండి లేవనెత్తి ఆయన ఆదుకుంటాడు. మనం గొప్ప అయితే తట్టుకోలేని వారు, మనము ఎదగకుండా ఆపేవారు ఉన్నారు. కానీ మనము నమ్మిన యేసయ్య తన సాత్వికమైన హృదయమును మనకిచ్చి ఎవరు ఎలా అడ్డుపడినా మనల్ని గొప్ప చేస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు ఒంటరివి కాదు, నీవు అనాథవి కాదు, నీవు బలహీనమైన వ్యక్తివి కాదు. దేవుడు నిన్ను అన్ని విధాలా ఆదుకుంటాడు. దావీదు వలె గొప్ప చేస్తాడు. ధైర్యముతో, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు వందనములయ్యా, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈరోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు, మమ్మల్ని ఎంతగానో బలపరిచారు, ఆదరించారయ్యా. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి, మీ యొక్క రక్షణ కేడెమును నీవు మాకు అందించుచున్న దేవుడవని, నీ కుడి చెయ్యి మమ్మల్ని ఆదుకుంటుందని, నీ యొక్క సాత్వికము మమ్మల్ని గొప్ప చేస్తుందని సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని అయా మరి తండ్రి సరిచేసి బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా. ఎందరైతే బిడ్డలు ఈ రోజు నా వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, బలపరచండి ప్రభా. మీ యొక్క కృప, మీ యొక్క కనికరము, మీ యొక్క దయగల హస్తము, మీ కరుణ కటాక్షములు ప్రతి బిడ్డ పైన ఉండులాగున సహాయము దయచేయండి నా తండ్రి. ఈ రోజు నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యల చేత బాధించబడుతున్నారో అయా, శారీరక బలహీనతలతో, రుగ్మతలతో, అయా మరి తండ్రి రోగములతో, వ్యాధులతో బలహీనమైన స్థితిలో ఉండి మీకు మొరపెడుతున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి ఉన్న బలహీనతను అయా మీ యొక్క బలముగా మార్చి సంపూర్ణ స్వస్థతను దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. మరి అదే విధంగా నా ప్రభువా, అయా ఆర్థిక సమస్యలు, అప్పుల భారాలతో కృంగిపోతున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి అయా. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో మీరు నెరవేర్చండి. కుటుంబంలో సమస్యలు, కుటుంబంలో కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు, ఆస్తి తగాదాలు, వీటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి ప్రభా. అద్భుతమైన కార్యము బిడ్డ పట్ల జరిగించండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి ప్రభా. డెలివరీ సమయంలో తండ్రి మీరే వారికి తోడుగా ఉండండి. మీ యొక్క బలాన్ని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి ప్రభా. వారి ప్రయాణము సుఖముగా, సౌఖ్యముగా, అయా నెమ్మదికరంగా ఉండునట్లుగా కృప చూపించండి నా తండ్రి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి. రక్షణ లేని ప్రతి బిడ్డకు రక్షణను అనుగ్రహించండి అయా. బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. పని లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి పనిని కల్పించమని బ్రతిమిలాడుకుంటున్నామయ్యా. అయా గవర్నమెంట్ జాబ్స్ కొరకు అయా మరి తండ్రి ఎందరైతే బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో ప్రభా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకొనున్నట్లుగా తండ్రి మీ కృప, మీ కనికరము వారిపైన ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అయా మరి వీసాల నిమిత్తము, పాస్పోర్ట్స్ నిమిత్తము మరి తండ్రి బిడ్డలు మొరపెడుతుండగా మీరే సహాయము చేయండి. ఇతర దేశాల్లో తండ్రి పని నిమిత్తం వెళ్ళిన బిడ్డలు, ఉద్యోగం నిమిత్తం వెళ్ళిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచిగా తండ్రి వారు అక్కడ ఉండడానికి సహాయం చేయండి. ఏ ఇరుకులు, ఇబ్బందులు, వేదనలు, శోధనలు ఏవి కూడా వారి యొద్దకు రాకుండా మీ యొక్క కాపుదల వారికి దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయ్యా. మరి అదే విధంగా నా తండ్రి వివాహాల విషయంలో తండ్రి ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారో వారి వివాహము మీ యొక్క చిత్తానుసారంగా జరుగునట్లుగా వారికి సాటి అయిన సహకారాన్ని మీరు అయా అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువా. యవనస్తులను
బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా, మిమ్మల్ని ఆరాధించే వ్యక్తులుగా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ఆ యొక్క యవ్వన బిడ్డలను నిలవబెట్టమని వేడుకుంటున్నాం తండ్రి. మా భారతదేశ స్థితిగతులను మార్చండి నా ప్రభువా. ఎటువంటి తారతమ్యాలు, ఎటువంటి విభేదాలు, ఎటువంటి గొడవలు, ఎటువంటి అల్లర్లు లేకుండా తండ్రి సమాధానపరచండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానమును, వివేచనను వారికి దయచేయండి ప్రభా. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని మీరు దీవించండి. మీ పరిచర్య చేస్తున్న దైవ సేవకులకు మీరు తోడుగా ఉండండి. మీ ఆత్మ చేత వారిని నింపి నడిపించండి ప్రభా. అదే విధంగా ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బాధతో, విరిగి నలిగిన హృదయముతో ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిన చేరి ఉన్నారో వారి మొరను మీరు ఆలకించి సమాధానం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపా క్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.